హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ స్టెప్స్. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఏ వీడియో మిస్ అవ్వకుండా ఉండడం కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ సెషన్లో మనం జావాస్క్రిప్ట్ యొక్క సింటాక్సెస్ అన్నీ కూడా కవర్ చేయబోతున్నామండి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్, జావాస్క్రిప్ట్ ఈజ్ ఎ కేస్ సెన్సిటివ్. జావాస్క్రిప్ట్ ఈజ్ ఎ కేస్ సెన్సిటివ్ లాంగ్వేజ్. అంటే కేస్ సెన్సిటివ్ లాంగ్వేజ్ అంటే దాని మీనింగ్ ఏంటంటే, దిస్ మీన్స్ దట్ ద లాంగ్వేజ్ యొక్క కీవర్డ్స్ కానీ, వేరియబుల్స్ కానీ, ఫంక్షన్స్ నేమ్స్ కానీ అండ్ ఎనీ అదర్ ఐడెంటిఫైయర్స్ మస్ట్ ఆల్వేస్ బీ టైప్డ్ విత్ ద కన్సిస్టెంట్ క్యాపిటలైజేషన్ ఆఫ్ ద లెటర్. ఓకేనా? దాని యొక్క ఫార్మేట్ ఎలా ఉంటుందో దాన్ని మనం అలాగే టైప్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఇక్కడ చూడండి, నేను ఇక్కడ డాక్యుమెంట్ అనే కీవర్డ్ ఉంది. సో దాన్ని నేను డి అని క్యాపిటల్ చేశాను అనుకోండి. సేవ్ చేయండి. ఇప్పుడు డి అని ఇచ్చాను, యాక్చువల్గా అది స్మాల్ డి, బట్ నేను క్యాపిటల్ డి చేసి సేవ్ చేసి రన్ చేస్తున్నాను. సో అప్పుడు మనకు అవుట్పుట్ అనేది చూపించదు. సో బికాజ్ ఇట్స్ ద కేస్ సెన్సిటివ్. అదేవిధంగా మీరు ఫర్ ఎగ్జాంపుల్ మెసేజ్ అనేది ఇక్కడ ఫంక్షన్ ఉంది. సో ఈ ఫంక్షన్ యొక్క మెసేజ్ని మనం స్మాల్ ఎం చేద్దాం. ఓకే, సేవ్ చేయండి. బట్ ఇక్కడ క్యాపిటల్ ఎం ఉంది. ఆన్ క్లిక్ అప్పుడు క్యాపిటల్ ఎం మెసేజ్ ఇచ్చాను, బట్ మెసేజ్ నేమ్ వచ్చి ఇక్కడ ఎం స్మాల్ ఎం ఇచ్చాను. సో ఇలాంటి సినారియోస్ మనకి సేవ్ చేసినప్పుడు ఒకసారి చూడండి. సో ఇప్పుడు దీన్ని ఒకసారి రన్ చేయండి. రన్ చేసి క్లిక్ చేయండి. క్లిక్ చేసినప్పుడు మీకు అవుట్పుట్ రాదు, బికాజ్ ఇక్కడ మనకి ఆన్ క్లిక్ అప్పుడు మెసేజ్ నేమ్ ఏదైతే ఉందో అక్కడ మెసేజ్ నేమ్ కూడా అదే ఉండాలి. బికాస్ జావాస్క్రిప్ట్ ఈజ్ ఎ కేస్ సెన్సిటివ్. ఓకేనా? ఇప్పుడు చూడండి వచ్చింది. సో దీస్ ఆల్ ఆర్ కాల్డ్ ఎస్ ఎ కేస్ సెన్సిటివ్. జావాస్క్రిప్ట్ అనేది కేస్ సెన్సిటివ్ అని ప్రూవ్ చేస్తుంది. అండ్ దాని తర్వాత ఇట్ కంటైన్స్ మెనీ స్టేట్మెంట్స్ అట్ ఆల్ అండ్ విత్ ఎ సెమీకోలన్. మీరు ఎన్ని స్టేట్మెంట్స్ అయినా రాసుకున్నప్పటికీ పర్వాలేదు, బట్ ఇవన్నీ కూడా మనకి ఎలా ఉంటాయంటే ఇట్ షుడ్ బి అండ్ విత్ సెమీకోలన్. ఓకేనా? ఇదొక స్టేట్మెంట్, ఇదొక స్టేట్మెంట్, ఇదొక స్టేట్మెంట్. చూసారా? ఇవన్నీ కూడా మనకి సెమీకోలన్తో ఎండ్ అవుతుంది అన్నమాట. జావాస్క్రిప్ట్ ఆ విధంగా, జావాస్క్రిప్ట్ యొక్క ఇంజిన్ ఆ విధంగా అండర్స్టాండ్ చేసుకుంటుంది. ఓకే, ఐ హోప్ ఇట్స్ క్లియర్. అండ్ దాని తర్వాత ఇట్ ఈస్ అ నాన్ సెన్సిటివ్ టు ద వైట్ స్పేసెస్ ఆర్ లైన్ బ్రేక్స్. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఇక్కడ ఎంతైనా వైట్ స్పేస్ ఇవ్వండి. చూసారు కదా, నేను ఎంత వైట్ స్పేస్ ఇచ్చి సేవ్ చేశాను. ఓకే కదా? బట్ మనకి అవుట్పుట్ వచ్చేటప్పటికి ఓకే, నేను అక్కడ డి ఇంకా నార్మల్ చేయలేదు, డి నార్మల్ చేసేసేయండి, సేవ్ చేయండి. చూసారా, ఇక్కడ మనకి వైట్ స్పేస్ అనేది ఏమీ చూపించలేదు, బికాజ్ ద నాన్ సెన్సిటివ్ ఫర్ వైట్ స్పేస్ అండ్ లైన్ బ్రేక్స్. అది పట్టించుకోదు, ఇగ్నోర్ చేసేస్తుంది. అండ్ దాని తర్వాత మనకి సింగిల్ లైన్ కామెంట్ మనం డబుల్ స్లాష్లో యూస్ చేస్తాము. అండ్ మల్టిపుల్ లైన్ కామెంట్స్ వచ్చేటప్పటికి స్లాష్ హ్యాష్ట్రిక్ స్లాష్లో మనం యూస్ చేసుకుంటాం. అండ్ మనం జావాస్క్రిప్ట్ సింటాక్స్లో మాట్లాడుకునేది ఏంటంటే, జావాస్క్రిప్ట్ ఈజ్ ఆల్సో లైక్ ఎ సిఎస్ఎస్ అండ్ హెచ్టిఎంఎల్. ఇట్స్ రన్స్ ఫ్రమ్ టాప్ టు బాటమ్. అంటే టాప్ టు బాటమ్ అనేది మన ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. అందుకోసమే మనం ఇక్కడ చూడొచ్చు, ఫస్ట్ మనకి ఇక్కడ సింగిల్ లైన్ కామెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. దాని తర్వాత మనకి మల్టిపుల్ లైన్ కామెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతుంది, బికాజ్ జావాస్క్రిప్ట్ రన్స్ ఫ్రమ్ టాప్ టు బాటమ్. ఓకే, ఐ హోప్ మీకు సింటాక్టికల్ ఇన్ఫర్మేషన్ అంతా నీట్గా అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ ఇంకా చాలా ఉంటాయి, అవన్నీ కూడా నేను త్రూఅవుట్ ద కోర్స్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, బట్ ఇక్కడ వరకు అట్లీస్ట్ మీకు బేసిక్ జావాస్క్రిప్ట్ సింటాక్స్ కూడా అర్థం అవ్వాలి అని చెప్పి నేను ఈ సెషన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఐ హోప్ మీకు నీట్గా పాయింట్స్ అనేవి నీట్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ కామెంట్ బిలో. ఐ విల్ మీట్ యూ దేర్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్ బాయ్. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మరిన్ని ఫ్రీ క్లాసెస్ కోసం తెలుగు టెక్ స్టెప్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీరు చేసే ప్రతి లైక్ నాకు ఎవ్రీడే ఒక వీడియోని రిలీజ్ చేయడానికి మోటివేషన్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్.